సో యాక్చువల్లీ ఈ షో కాన్సెప్ట్ వచ్చేసి భార్యాభర్తల మధ్య ఉన్న బాండింగ్ అని ఇదంతా తెలుస్తుంది. యాక్చువల్లీ క్వశ్చన్స్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి అన్నీ. బట్ మీరైనా ఎక్కడైనా చెప్పారో లేదో నాకు గుర్తులేదు. బట్ ఇక్కడ షార్ట్ అండ్ స్వీట్గా ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు మీ మ్యారేజ్ అయ్యి? 5 years కంప్లీట్ కాబోతుంది బ్రో, ఇంకొక 2 months. ఓకే. సో ఏంటి 27 5 years కంప్లీట్ అవుతుంది. అరేంజ్డా లవ్వా ఏంటిది? అరేంజ్డ్. ఇద్దరు బావ మన అచ్చా ఓకే. మా అమ్మ వాళ్ళ అన్న కూతురు. ఓకే. సో బావ మన. సో బిగ్ బాస్కి మీరు చాలా సపోర్ట్ చేశారని అనిపించింది, ఎందుకంటే ఆయన రివ్యూస్ చేయడం కానీ ఇవన్నీ. ఏంటి ఆ జర్నీ గురించి ఏం చెప్తారు? ఆయన బిగ్ బాస్ చేస్తున్నప్పుడు ఆ రివ్యూస్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు ఆయన. సో ఆ సపోర్ట్ ఎలా అనిపించింది మీకు? ఎందుకు చేయాలనిపించింది అసలు ఫస్ట్? ఈ చెడ లాగుతుంది, అందువల్ల మాటలు రావట్లా. బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వడం అంత ఈజీ కాదు, చాలా కష్టము. దాని వెనక ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అనేది మా ఫ్యామిలీకి తప్పించి బయట ఎవ్వరికి తెలీదు. నిద్ర లేకుండా అన్నీ చూడాలి, అన్నీ కవర్ చేయాలి, అన్నీ మాట్లాడాలి. ఒక్క పాయింట్ మాట్లాడకపోయినా ఒకవేళ మిస్ చేసినా అందరు తగులుకుంటారు, అరే ఇది మాట్లాడలేదు నువ్వు అని అనేసి. సో అలాంటి అంత ఫాస్ట్గా ఇచ్చారా? అసలు లైవ్ అప్డేట్లు కూడా ఎట్లా బ్రో? నాకు అర్థం కాలేదు. నేను చూస్తున్నా లైవ్ అక్కడ అవుతుంది, అప్పటికప్పుడు లైవ్ అప్డేట్లు కూడా ఇచ్చారు మీరు అసలు. అయితే నేను 24/7 చూస్తాను ఉంటాను, కంటిన్యూగా ఫాలో అవుతాను ఉంటాను 24/7. యాక్చువల్లీ ఏంటంటే కొంచెం మనల్ని ఆ స్థాయికి తీసుకొని వచ్చిన బిగ్ బాస్ రివ్యూస్. సో నేను కొంచెం కేర్లెస్ లేకుండా ఫాలో అవుతూనే ఉంటాను, అప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తూ ఉంటాను. తప్పదు బ్రో, రివ్యూస్ చాలా టఫ్. ఎందుకంటే మనం జెన్యూన్గా అంటే రివ్యూస్ అంటే ఏంటి, ఒపీనియన్ కదా. మనం జస్ట్ మన ఒపీనియన్ చెప్తాం. మన ఒపీనియన్ ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి దాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు ఆటోమేటిక్గా. మనం ఎంతమంది క్రిటిసైజ్ చేయట్లేదు చెప్పండి. వచ్చిన మంది కంటెస్టెంట్స్ 100 మంది కంటెస్టెంట్స్ 120 మంది కంటెస్టెంట్స్ సీజన్ 1, 2 నుంచి వాళ్ళందరినీ క్రిటిసైజ్ చేస్తానే ఉన్నా. జనాలు కూడా నన్ను క్రిటిసైజ్ చేస్తాను. నాకు ఈ మధ్య అలవాటైంది. అంతకుముందు క్రిటిసైజ్ చేసినప్పుడు నేను తీసుకునేవాడు కాదు. నేను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఇన్ని 100 మందిని క్రిటిసైజ్ చేస్తున్నాను, నాకు నచ్చలేదు, వరస్ట్ అని, బాగలేదని. నన్ను వచ్చిన మంది బూతులు కూడా చెప్తారు, నేను తీసుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళలాగే కంటెస్టెంట్స్ కొంతమంది నాకు నా రివ్యూస్ నచ్చక బయటకు వచ్చి బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను ఏమనిపిస్తుంది, నేనేం ఫీల్ అవ్వట్లా. నేను అన్నా కదా వాళ్ళు అంటారు, అర్థం చేసుకోవాలని ఆ మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి నేనేం ఫీల్ అవ్వట్లేదు.